హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నరేందర్. ఈరోజు మన ముందుకి మేకల దుర్గయ్య సింగర్ అనే వ్యక్తి వచ్చారు. దుర్గన్న నమస్తే. నమస్తే. ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం మన ఇంటర్వ్యూ. ఒక మంచి పాట పాడనా? మంచి పాట. లారి పాటలోడే విడు సిగ్గు తీసేటోడే ఇడుపాలు పాపడోడే బదునాము చేసేటోడే విడుపాలు పాపడోడే బదునాము చేసేటోడే బదునాము జయానమ్మ నువ్వంటే ప్రాణమమ్మ బదునాము జయానమ్మ నువ్వంటే ప్రాణమమ్మ నువ్వంటే ప్రాణమమ్మ ఓ పిల్లు కనుకమ్మ నువ్వంటే ప్రాణమమ్మ ఓ పిల్లు కనుకమ్మ నీకు నాకు జంట ఎవ్వాడు గలిపానంట నీకు నాకు జంట ఎవ్వాడు గలిపానంట ఎవ్వాడు గలిపానంట నల్గొండ సిన్నవాడ ఎవ్వాడు గలిపానంట నల్గొండ సిన్నవాడ నీకు నాకు జంట దేవుడే గలిపానంట దేవుడే గలిపానంట ఓ పిల్లు కనుకమ్మ దేవుడే గలిపనంట ఓ పిల్లు కనుకమ్మ నీ ఊరు తెలువదాయే నీ పల్లె తెలువదాయే నీ పల్లె తెలువదాయే నల్గొండ సిన్నవాడ నీ పల్లె తెలువదాయే నల్గొండ సిన్నవాడ నా ఊరు నల్లగొండ ఉండేది దేవరకొండ నా ఊరు నల్లగొండ ఉండేది దేవరకొండ చూపిస్తా గోలుకొండ ఓ పిల్లు కనుకమ్మ చూపిస్తా గోలుకొండ ఓ పిల్లు కనుకమ్మ. దుర్గన్న పాట చాలా మంచిగా పాడిండు. సో దుర్గన్న ఎక్కడి నుంచి వచ్చినావు? నాది నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం పోచంపల్లి గ్రామం నుంచి వచ్చినాను. ఓకే అన్న, నువ్వు పాటలు ఎంత మంచిగా పాడుతున్నావు. మీ ఊరు నుంచి ఎవరైనా నీకు సపోర్ట్ చేస్తారా అన్న? ఇక సపోర్ట్ అంటే అంత మంచి వాళ్ళు అందరూ చేస్తూనే ఎవరు ఈ పోచంపల్లి జనం పబ్లిక్ అందరికీ పేరు పేరున నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. ఇదే విధంగా సర్పంచ్ గారు సత్తయ్య గారికి కూడా అందరికీ నమస్కారాలు చేస్తున్నా. తిరుమల రెడ్డి గారు, ఇదే విధంగా కాసర్ల ధర్మయ్య గారు, పోలేని ముత్యాలు గారు, ఇదే విధంగా జాల మల్లేష్ యాదవ్ గారు, అందరికీ పోచంపల్లి ప్రజలకు అందరికీ ఇదే పురంగా నమస్కరిస్తూ, అదేవిధంగా బుద్ధిరాజు గారు, అదేవిధంగా శనాని అంజయ్య గారు, అందరికీ పోచంపల్లి ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇదే పురంగా నమస్కారాలు ఇస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే అన్న, ఈ పాటలు నువ్వు ఎప్పటి నుంచి పాడడం మొదలు పెట్టినావన్నా? ఇదంటే ఇక మనం ఊళ్ళో మనకు చదువు గిదువు అనేది ఏం లేదు, ఏం చదువుకోలేదు నువ్వు? ఇంకా చదువుకోలేదు అంటే ఏం లేదు. ఇట్నే అదో పాటలు అదో ఇదో పాటలు పాడాలనుకుంటే పాడేది. ఇదే నాంపల్లి సినిమాస్ అంటే ఆయన నాకు పరిచయం అయ్యిండు, మా ఊరు అయినది పరిచయం అయ్యిండు. ఆయన వల్లనే మొత్తం పాటలు గీటలు అన్నీ చేస్తున్నా. స్టూడియోలో గిట పాటలు గిట పాడుతున్నా. ఇప్పుడు రేపు శివరాత్రికి కూడా ఒక పాట, శివరాత్రి పాట అనేది వస్తుంది. ఇంకా ఆయనే నాకు అన్నీ ఏమైనా ఉన్నా గిట అన్నీ చెప్తాడు అన్నట్టు. ఇదే ఇక పంతులు మన ఊళ్ళో ఉండగా మా ఊళ్ళో ఉన్న పంతులు ఉండు సత్తయ్య అంట, ఆయన పేరు కోలాడు సత్తయ్య. ఆయన కూడా కొన్ని ఆయన వల్ల కూడా నేను నేర్చుకున్నాను. చూసి నేర్పిందంటే ఏం లేదు కానీ ఇక మన ఉదగరాయనంతోనే మనం నేర్చినాం. ఇక పేపర్ మీద రాసటం చదవడం అనేది ఏం లేదు ఇక. ఓకే, ఇప్పటివరకు నువ్వు ఎన్ని పాటలు పాడవచ్చు అన్న? ఇంకా వాడుతూనే ఉంటావు దాదాపు ఒక 10-15-20 పాటల దాకా వేయచ్చు, కానీ మస్తు వాడుతూనే ఉంటా. ఇక పాటలు అంటే మనం కూర్చుంటే పాటలు వచ్చేది కాదు, ఇక నడుచుకుంటూనే పోవాలి. ఎంతసేపున నడుచుకుంటూ పోతుంటే ఏదైనా బాధ ఉంటేనే బాధ వస్తుంది, కానీ ఇక మనం సపరేట్ పాటలు పాడాలంటే పాట రాదు. అది